ఎక్కువసేపే అయిందని అనుకుంటున్నాను. అందులో నష్టమేమీ లేదు. కాబట్టి మత్తు మాత్రలో ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మత్తుగా ఉంటుంది అన్నట్టు దేవుని వాక్యం ఎంత ఎక్కువ వింటే అంత మునిగి నాని తడిసి ముద్దై ప్రభువుకు పరిమళ సువాసనగా జీవించడానికి రెడీ అన్నట్లుగా మనం కొనసాగాలి. ప్రత్యక్ష గుడారం మీ మధ్యకి ఇప్పుడు వచ్చి చెప్తాను. నిర్గమాకాండం 40వ అధ్యాయం వరకు ఉన్నాయి ఈ సంగతులు. ప్రత్యక్ష గుడారంలో 40 వస్తువులు ఉన్నాయి. అందులో 7 వస్తువులే ప్రాముఖ్యంగా మనం రాసుకోగలిగాం. 7లో లోపల నుంచి వివరణ, దేవుని వివరణ లోపలి నుంచి, మానవుని నిర్మాణం బయటి నుంచి. మనం లోపల నుంచి మాట్లాడుకుంటూ రావాలని ఆశపడ్డాం. అందులో మొదటగా మందసం, దాని మీద ఉన్న కిరూబులు కలిగిన కరుణాపీఠం, గర్భాలయ ప్రస్తావన. ఈ గర్భాలయానికి ఆలయానికి మధ్యలో ఒక తెర వేలాడదీయబడింది. అడ్డు తెర, తెర వెలుపల అనే మాటలు ఉన్నాయి. ఈ తెరనే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పైనుండి కిందికి నడిమికి చినిగెను. దాని అర్థం ఒకప్పుడు గర్భాలయంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు గర్భాలయంలోనికి ఎవరైనా వెళ్ళవచ్చు. ఆలయ ప్రవేశం ఒకప్పుడు లేవీయునికే, ఇప్పుడు ఆలయ ప్రవేశం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికందరికీ, వారు గ్రీసు దేశస్థులైనా యూదుడైనా మనమైనా, అది ఈజీ వేశాడు దేవుడు. అడ్డు తెర, అది అడ్డుగా ఉండిపోయింది. ఇప్పుడు పరలోకానికి మనం కూడా వెళ్ళే భాగ్యం మనకు దక్కింది. తెర లోపలి సంగతులు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెర వెలుపటి సంగతి, గర్భాలయంలో ఉన్న వస్తువుల గురించి మనం మాట్లాడుకోగలిగాం. రెండవ భాగం ఏంటి? పరిశుద్ధ స్థలం, దాన్నే మందిరము అన్నాం. మందిరంలో ఏమేమి వస్తువులు ఉన్నాయి? మీరు మాట్లాడించుకుంటాను అక్క, నేను చెప్పండి అక్క, గట్టిగా చెప్పండి. ఏం కాదు, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాల్సిందే, తప్పదు. కానీ ఎవరైనా అడిగినప్పుడు చెప్పాల్సిందే. ఏమేమి ఉన్నాయి అక్క? ఇది చెప్పడం లేదా? ఎందుకు ఉదయం నుంచి యవనస్తులను బంగాబాయి ఏమేమి ఉన్నాయన్న చెప్పండి. సన్నిధి, రొట్టెల బల్ల, ధూప వేదిక, ధూపపీఠము, అట్ట రాసుకో. ఇక అతి ముఖ్యమైనది ఏంటి? దీపవృక్షము, సువర్ణ దీప, ఏ గోల్డెన్ ల్యాంప్ స్టాండ్. నిర్గమాకాండం 25వ అధ్యాయం 31 నుండి 40 వరకు అని మనం రాసుకుందాం. 25వ అధ్యాయం 31 నుండి 40 వరకు, అలాగే 37వ అధ్యాయం 17 నుండి 24 వరకు అని రాసుకుందాం. ఈ 2 పారాగ్రాఫులలో సువర్ణ దీప వృక్షము, దీన్ని మనం చూడాలంటే టీవీ చూడాలి.
టీవీలో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. తాను విలేకరులతో మాట్లాడవలసి వస్తే ఇట్లా స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజీకి ముందర ఏముంటుందో చూసినారా ఎప్పుడన్నా? స్టేజీకి ముందర ఆ స్టేజీకి క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ మీద ఏముంటుందంటే దీప వృక్షం ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. హమాస్ ఉగ్రవాదులను వదిలిపెట్టేదే లేదంటాడు. ఆ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటాడు. ఆ స్టేజీకి ఇట్లా ఇట్లా పోడియం ఉంటుంది కదా, ఈ భాగంలో ఆ దీప వృక్షం ఇలా ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. టీవీ అందుకోసమే చూడాలా, అంతేగాని వచ్చే భాగం, తర్వాయి భాగం, వచ్చే వారం అనేటివి చూడకూడదు. తర్వాయి భాగం, వచ్చే వారం దాన్ని చూడకూడదు మనం. అది ఎందుకు ఆ సీరియళ్ళలో హీరోలు అక్కగారులే, విలన్లు కూడా అక్కగారులే. విచిత్రం ఉంటుంది. హీరోలు వాళ్ళే, విలన్లు కూడా వాళ్ళే. ఆ కెమెరామ్యాన్ కూడా ఎట్లా చూపిస్తాడంటే ఆమె కళ్ళ దగ్గరికి తీసుకుపోయి కెమెరా చూపిస్తాడు. ఇట్లా ఆమె కళ్ళు ఇట్లా పెట్టింటుంది. తర్వాయి భాగం వచ్చి అవి చూడకూడదు అక్క మనం. దీపవృక్షం. వృక్షం అంటే ఏంటి? అనేక కొమ్మలు కలిగిన దాన్ని వృక్షము. మొక్క వేరు వృక్షం. దీపవృక్షం కూడా 7 శాఖలు ఉంటాయి. 7 దీపాలు, 7 కొమ్మలు, శాఖలు, బ్రాంచెస్. దీప వృక్షము మీద దీపము ఉంటుంది. దీపాలు కలిగిన వృక్షం దీప వృక్షం. సీతాఫలాలు కలిగిన వృక్షం సీతాఫలాల వృక్షం. మామిడి పండ్లు కలిగిన వృక్షం మామిడి పండ్ల వృక్షం. చదవండి అన్నమాట. 25వ అధ్యాయము 31వ వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో చేయవలెను, నకిషి పనిగా చేయవలెను. ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. దాని మొగ్గలు దాని పువ్వులు వాటితో ఏకాండమై ఉండవలెను. ఏకాండమై ఉండవలెను. 37వ అధ్యాయము 24వ వచనం చూడన్నా. 37వ అధ్యాయము 24వ వచనం. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేసెను. చేయవలెను. ఇక్కడ చేసెను. అక్కడ ఎన్ని వీసెల బంగారం? ఈజ్ ఈక్వల్ టు 56 కేజీల బంగారము. 40 వీసెల బంగారము ఈజ్ ఈక్వల్ టు 56 కేజీల బంగారము. ఇక్కడ కూర్చున్న వారి ఇంట్లో ఎవరికైనా 56 కేజీల బంగారం ఉందా? ఎందుకు వచ్చినామన్నా మాకు అనవసరంగాను. వచ్చినప్పటి నుంచి ఈ బంగారం వదులుకున్నాము. ప్రధానమంత్రి మోడీ చెప్తున్నాడు, భారతీయులారా బంగారం కొనుక్కోవద్దండి, ఎందుకంత మోజు అంటున్నాడు. దీని వలన మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, విదేశాల మీద మనం ఆధారపడాల్సి వస్తుంది, కొనుక్కోవద్దండి మొత్తుకుంటున్నాడు. మనలో అట్లా కదా, అక్షయ తృతీయ ఆఫర్. ఎవడో ఒక గుండోడు వస్తాడన్న టీవీలో, వాళ్ళు చెప్తుంటాడు దీని గురించి.
అసలు ఆయన వండర్ఫుల్, చాలా ఎంత వివరంగా ఎంత మడి ఇలివే కొనక్కాలని చెప్పి చెప్తాడు. మన నోట్స్లో ఇట్లా రాసుకున్నాము, ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నింటిలో విలువైన వస్తువు దీప వృక్షము, అన్నింటికంటే విలువైనది. ఏ వస్తువు ఇన్ని కేజీల మేలిమి బంగారముతో తయారు చేయలేదు. అన్నింటికంటే విలువైనది మేలిమి బంగారం, అన్నింటికంటే శ్రేష్టమైనది కల్తీ లేని బంగారముతో తయారు చేసినారు, స్వచ్ఛమైన బంగారముతో తయారు చేసినారు. ఈ దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, ఈ మూడు వస్తువులు మందిరములో అమర్చాలి అని చెప్పింది నిర్గమాకాండం 40వ అధ్యాయము 25వ వచనం చూడన్నా. 40వ అధ్యాయము 25వ వచనం. యెహోవా సన్నిధిని ప్రదీపములు వెలిగించెను, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు గుడారములో ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి ధూపమును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మందిర ద్వారమునకు తెర, అప్పుడు ప్రత్యక్షపుడు గుడారపు మందిరపు ద్వారము బలిపీఠమును అన్న ఎక్కడో దక్షిణ దిక్కున ఉంటుంది చూడండి. నేనేమన్నా 24వ వచనం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారము మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట, అంటే ఉత్తరం దిక్కున ఏముంది? ఉత్తరం దిక్కున ఏముంది? దక్షిణమున దీపవృక్షం, ఉత్తరం దిక్కున సన్నిధి బల్ల. బల్ల ఎదుట దీపవృక్షం. మనకు అర్థం కావాలంటే సింపుల్గా మనకు ఈజీగా అర్థం కావాలంటే ఇది లోపల గర్భాలయం అని అనుకుందాం. అదొక తెర. బయటికి వచ్చినాము, ఇది ఆలయం, అది తూర్పు, ఇది పడమర. ఇప్పుడు ఉత్తరం ఎక్కడైతుంది? అది తూర్పు, ఇది పడమర. ఉత్తరం, దక్షిణం. ఎదురుగా ధూపవేదిక, ఇటు దీపవృక్షం, అటు బల్ల. అంటే బల్ల దీపవృక్షం ఒకదానికొకటి ఎదురుగా. అది మనసులో పెట్టుకోవచ్చు. దీపవృక్షం ఉద్దేశం ఏమిటి? దీపం యొక్క ఉద్దేశం ఏంటంట? అంతే, మనం ఎక్కువ ఆలోచించడానికి. 25వ అధ్యాయం 40వ వచనం చూడన్నా. దాని రూపము అని ఉన్నది. 25వ అధ్యాయము 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన, అంటే ఈ రూపం ఇట్లా ఉండాలని ఎవరు చూపించినారు? సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు, మోషే దాన్ని తీసుకొచ్చి పనివారికి ఇట్లా ఉండాలా దీపవృక్షం. మొట్టమొదట ఈ విజన్స్ చూసింది ఎవరు? మోషేనే. చూపించింది ఎవరు? ఈ వస్తువుల పోలికలు ఎక్కడివి? లోకంలో ఉన్న పోలికలు, సామాన్యమైన విషయం కాదు. మనం ఏదో సింపుల్గా తీసుకుంటున్నాం కానీ పరలోకము యొక్క నమూనా, ఆ రూపము, ఆ పోలికలు, ఆ నమూనా, బ్లూ ప్రింట్స్. మోషే, నేను నీకు చూపించినట్లుగా దీన్ని తయారు, దాని రూపం 7 దీపాలు, ప్రకాండము, దాని కాండము, ఇటుపక్క 3, ఇటుపక్క 3, మధ్యలో 1, దానికి స్టాండ్. మొత్తము మేలిమి బంగారం.
జీవితంలో ఎప్పుడైనా మేలిమి బంగారాన్ని లేదా స్వచ్ఛమైన బంగారాన్ని ఏది కలపకుండా ఉండే బంగారాన్ని ఎప్పుడన్నా పట్టుకొని చూసినామక్క? నేను కూడా పట్టుకోలేదు, కానీ ఒక ఆయన పట్టుకున్న ఆయన వచ్చి చెప్పినాడు, అసలైన బంగారం బిస్కెట్ల రూపంలో ఉంటుంది బ్రదర్, అది పట్టుకుంటే ఎట్లుంటుందంట? మెత్త మెత్తగా ఉంటుందంట. మెత్త మెత్త ఇట్లా పట్టుకుంటే మెత్త మెత్తగా ఉంటుంది, అందులో ఏం కలపలేదంట, ఓన్లీ బంగారం. పట్టుకుంటే బిస్కెట్ల రూపంలో ఉంటుందంట. బిస్కెట్ల రూపంలో మాత్రమే దాన్ని స్టోర్ చేస్తారు. ఇక మనకు తెలిసిన ఆకారంలోనికి మలుచుకోవాలంటే ఏమేమి కలుపుతారు దాంట్లో? పనికి మాలినవన్నీ కలిపి ఆకారం తెచ్చి దానికి ఫోటో తీసి వాట్సాప్లో పెట్టి అద్దాలలో పెట్టి, మేడం స్వచ్ఛమైంది అంటాడు, కొనుక్కోవాలి. అది స్వచ్ఛమైంది కాదు. రాగి కలుపుతాడు, వాడు అమ్మేటప్పుడు మాత్రం అన్నీ కలిపేస్తాడు. మనం అమ్మేటప్పుడు మాత్రం దీంట్లో రాగి ఇంత తీసేసినాం, అదే ఇంత తీసేసినాం, రాగి ఇంత అన్నీ లాస్ట్కు అదే అసలైంది. అసలు ఎంత మోసపోతున్నామో మనం, ఎంత మోసపోతున్నామో చూడండి మనం. వాడు అమ్మేటప్పుడు మాత్రం రాగితో కలిపి రాగిని కూడా బంగారం కింద లెక్కేస్తాడు. రాగిని కూడా బంగారం కింద లెక్కేసి పైన రాయి పెట్టింటాడు, తల 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 మెరుస్తుంటుంది అది. ఆ రాయి బరువు కూడా బంగారం కింద లెక్కేస్తాడు. మనం అమ్మనికి పోతే రాయి బంగారం కాదు, రాగి బంగారం అదే తీసేసారు అంతా, లాస్ట్కి అంతా అదే బంగారం, దీనికి లెక్క కడతానంటాడు. మోసపోతుండే ఎవరు? మనమే. ఒక మాట చూడన్నా, ఒకేలా చదువుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 19వ అధ్యాయం, మొదటి వచనం 19వ అధ్యాయం అనా, మొదటి అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత. 2వ అధ్యాయము 7వ వచనం, విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు. ప్రత్యక్ష గుడారములో అమూల్యమైన వస్తువు ఏంటి? దీపవృక్షం. ప్రత్యక్ష గుడారంలో విలువైన వస్తువు ఏంటి? దీపవృక్షం. ప్రత్యక్ష గుడారములో ఉన్న ఈ మందిరానికి అంతటికి వెలుగునిచ్చేది దీపవృక్షం. వెలుగులు విరజిమ్మేది దీపవృక్షం. మందిరమంతా దీపవృక్షము వెలుగుతో నింపుతుందన్న దీపవృక్షం. సమూయేలు సాయంత్రం కాగానే ఏం చేస్తున్నాడు? పోయి దీపాలు, మళ్ళా తెల్లవారంగానే దీపాల. బాలుడైన సమూయేలు షిలోహులో మందిరములో యాజకుడుగా. యవనస్తులారా, మందిరానికి వచ్చి సోగ్గా కూర్చొని వెళ్ళిపోవడం కాదు. లిటర్న్ ఏమన్నా క్లీన్గా లేదేమో, ఏం చేయాలా? ఏం చేయాలన్నా? ఏమంకులు అట్ట చెప్తావు? రామరాజు షర్టు కొనుక్కున్నాను నేను, ఏందన్నా అట్ట చెప్తావు? డిజైన్ శారీ కట్టుకొని నేను వస్తే నువ్వేమో బాత్రూమ్లు. ఎంతోమంది విశ్వాసులు వచ్చిపోతుంటారు, మందిరంలో బాత్రూమ్లు ఎట్లున్నాయో ఏమో, ఒకసారి క్లీన్ చేద్దాం. ఏమవుతుంది క్లీన్ చేస్తే? అందరికంటే ముందు పోయి మందిరంలో లైట్లు వేద్దాం, ఫ్యాన్ వేద్దాం, మైకులు పెడదాం, బట్టలు వేద్దాం. అందరూ వెళ్ళిపోయేలా అనుకోండి, బట్టలన్నీ మడతేద్దాం. ఎవరన్నా ఉడుతున్నారేమో ఇంటికాడ దించేసి వద్దాం, ఎవరన్నా నడవలేకపోతున్నారేమో బండి మీద ఎక్కించుకుందాం అని యవనస్తులు ఏం చేయాలా? బాలుడైన సమూయేలు దీపాలు వెలిగించడం, దీపాలు ఆరిపోయడం.
వృక్షం మీద ఉన్న దీపాలు. ఏమైనాడు సమూయేలు? నంబర్ 1 సమూయేలు చిట్ట చివరి న్యాయాధిపతి, సమూయేలు యాజకుడు, సమూయేలు న్యాయము తీర్చేవాడు, సమూయేలు రాజులకు అభిషేకం చేసినవాడు, సమూయేలు ఇశ్రాయేలు రాజ్యాంగ నిర్మాత. చనిపోయిన తర్వాత కూడా మంత్రసానికి సమూయేలు రూపం దిక్కుమని భయపడిపోయింది, గుండె పట్టుకుంది. ఊరి వస్తాయి ఇలాంటి పదవులు పిల్లలకు. సమూయేలుకు బడి తెలుదన్నా, ఏం తెలుసు? గుడి తెలుసు. ఏ బడి ఎరుగని సమూయేలు అందరూ చదువుకోవడానికి, అందరూ పరిపాలన చేయడానికి ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఏం రాసినాడక్క? రాజ్యాంగం. ఊరికి వస్తాయా వనస్తులారా పదవులు? ఊరికి వస్తాయా? రావు. వంగు, వంచు నీ మోకాళ్ళు, నడుము వంచు, సపరేట్ టీషర్ట్ పెట్టుకో మందిరంలో. మందిరానికి వస్తానే షర్ట్ ఇప్పేసి టీషర్ట్ వేసుకొని మొత్తం దుమ్ము ధూళి వదిలించి పడే. ఫినాయిల్ తీసుకో, బాత్రూంలో దూరు. ఏం చెల్లి ఊగేస్తాయా? చున్ని తీసి నడుము కట్టుకో, ఒక డ్రెస్ పెట్టుకో, ఒక ఆప్రాన్ పెట్టుకో. ఆంటీ పక్కగా జరుగు, ఈ ఎండలని మొత్తం నేను దోమేస్తాను, పక్కగా జరుగు. ఎవరన్నా రిబ్కా? ఇస్సాకుకు భార్య, నాహోను పట్టణం యొక్క యవనస్తురాలు, లాబానుకు చెల్లెలు, ఐశ్వర్యవంతుడైన అబ్రహాము ఇంటికి కోడలు, 10 ఒంటెలకు కావలసిన నీళ్లు దిగడము, కుండ ముంచడము, మళ్ళా ఎక్కడం. ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుంది? 12 బిందెలు. 10 ఒంటెలకి ఎన్ని బిందెలు కావాలా? 120 బిందెలు. పైకి రావాలంటే ఎన్నిసార్లు దిగాల బాయిలోకి? ఎన్నిసార్లు ఎక్కాలా? ఇప్పుడు మన పిల్లలు మరి ఇంట్లోకి పోయి ఒక గ్లాసు నీళ్లు తీసుకురామ్మా అలసిపోయినాయంటే, ఏం డాడీ? ఇప్పుడు నాకే చెప్తాను, ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అన్న, అలసిపోయి వచ్చినాను రా, ఒక గ్లాసు నీళ్ళు. ఆడ ఫిల్టర్లో ఉండే నీళ్ళు అట్లా నొక్కితే వస్తాయి, ఎక్కాల్సిన అవసరం లేదు. ఏం డాడీ? ఇప్పుడు నాకే చెప్తాను, రెండై తాగొచ్చు కదా. మన పిల్లలన్నా రిబ్కా ఒక హోదా వచ్చింది అక్క. రిబ్కా ఇస్సాకుకు మరొక భార్య లేదు, ఒక్కతే భార్య. అబ్రహాముకు ఉన్నారు, యాకోబు కూడా ఉన్నారు, కానీ ఇస్సాకుకు మాత్రం. అబ్రహాం కడుపున పుట్టింది ఒకడే, ఇస్సాకు కడుపున పుట్టింది 2 జనములు. యవనస్తులారా వినండి, నీ పరిచర్య చెప్పుల స్టాండ్ కాన్నో లెట్రిన్ల దగ్గరనో ప్రారంభం అవ్వాలి. స్టేజి కాడ పాటలతో కాదు, ఎప్పటికి కాదు. దేవునికి పని చేయాలనుకున్నావా? చెప్పులన్నీ సర్దిపెట్టు, వీలైతే పైపు తీసుకొని అన్ని నీట్గా నీళ్ళతో కొట్టి తుడిచిపెట్టు. వృద్ధులు ఎవరైనా వంగలేకపోతే వాళ్ళ చెప్పులు తొడిగించు. వెళ్ళిపో బాత్రూంలోకి, లెట్రిన్లోకి, ఫినాయిల్ తీసుకొని, మాస్క్ వేసుకొని, గ్లౌజ్ వేసుకొని నీట్గా కొట్టేయి. ఎవరైనా ఇంత బాగా కడిగినారనే సాక్ష్యం తీసుకో. అక్కడ మొదలు పెట్టండి నీ పరిచర్య. ఎంత దూరం తీసుకుపోతాడు దేవుడు? దౌర్భాగ్యం. ఇక్కడ మొదలు పెడతారు, ఈయన్నే ఉంటారు, ఇంకా పైకి పోరు. అక్కడ మొదలు పెట్టండి, ఇది కాదు ఇంకా పైకి పోతుంది. నమ్మండి, రుజువులు ఎన్నో ఉన్నాయి నా దగ్గర. అట్లాంటివి దీపవృక్షం యొక్క ఉద్దేశం ఏందన్నా? 27వ అధ్యాయము
27వ అధ్యాయము 20-21 వచనాలు. 20 మరియు నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన ఒలీవను. లేవియాకాండం 24వ అధ్యాయము మొదటి 4 వచనాలు. లేవియాకాండము 24వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నిత్యము వెలుగుచుండాలని. సంఖ్యాకాండం 8వ అధ్యాయము మొదటి వచనం. సంఖ్యాకాండం 8వ అధ్యాయము మొదటి వచనం. ఇలా సెలవిచ్చెను, నీవు అహరోనుతో వెలిగించున్నప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప స్తంభమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు. దీపవృక్షము యొక్క కాన్సెప్ట్, దీపము యొక్క నేచర్ వెలుగు ఇవ్వడం. ఎందుకు వెలుగు కావాలి? ఎదురుగా సన్నిధి రొట్టెల బల్ల ఉందన్న, ఈ వెలుగు దేని మీద పడాలి? పోయి ఆ బల్ల మీద పడాలి. ఈ వెలుగు మందిరం అంతా నిండిపోవాలి. సొలొమోను మందిరం కట్టినాడక్క. నిన్న చెప్పిన ఏ మందిరం అది? ఘనమైన మహామందిరం. మందిరము నిండా యెహోవా తేజస్సు నిండితే యాజకులు సైతం లోపలికి పోవడానికి ధైర్యము చాలలేదు. మహా తేజస్సు మందిరం అంతా నిండిపోతే యాజకులు సైతం, లేవీయులు సైతం లోపలికి వెళ్ళడానికి సాహసించలేకపోయినారు. దమస్కు మార్గంలో పౌలుకు ఒక వెలుగు కనపడింది. వెలుగుకు పౌలు కళ్ళేమైపోయినాయన్నా? ఆ వెలుగు సూర్యుని ద్వారా వచ్చింది కాదు. దమస్కు మార్గంలో పౌలుకు కనబడిన ఆ వెలుగు సూర్య ప్రకాశము ద్వారా వచ్చింది కాదు. మందిరములో నింపబడిన వెలుగు సూర్యుని ద్వారా వచ్చింది కాదు. దీప వృక్షము నుండి వచ్చిన వెలుగు. మందిరమంతా బల్లకు వెలుగు ఇవ్వడానికి బల్ల ఎదురుగా దీప వృక్షం. మందిరంలో ఉంచడానికి కారణం మందిరం అంతా వెలుగుతో నింపబడాలి. మేలిమి బంగారము అంటే దైవత్వానికి సూచన, దైవ మహిమకు సూచన. ఈజ్ ఈక్వల్ టు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమని మాట్లాడాడన్నా? 8వ అధ్యాయం 12వ వచనం, నేను లోకమునకు వెలుగు. తెల్లవారుజామున వచ్చే వెలుగు వేరు, యేసుక్రీస్తు ద్వారా వచ్చే వెలుగు వేరు. సూర్య కాంతి వేరు, యేసుక్రీస్తు కాంతి వేరు. సూర్యకాంతి వలన విటమిన్ డి వస్తుంది, యేసుక్రీస్తు కాంతి వలన అంతే. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అలా చదువుకుందామన్నా. యోహాను రాసిన మొదటి పత్రిక, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. వర్తమాన సారాంశం ఏందన్నా? ఆయన వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును చెప్పుకుందాం. అయితే వెలుగులో ఉన్న ప్రకారము మనము నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రతి పాపము కడగగలిగిన
మంచి షర్టు నేను వేసుకొని వర్తమానం చెప్తుంది. నాకు రెడ్డింగ్ అంటే చాలా ఇష్టం, ఎర్రగా కనబడుతుంటుంది. అది రాసుకుంటూ డకాని స్టేజ్ ఎక్కి వాకింగ్ చెప్పి చెప్తా, అది ఇట్లే పెట్టుకున్నాను. అప్పుడు ఇదంతా ఎర్రగా అయింది, నేను చూసుకున్నాను. ఇది తీసుకెళ్ళి డ్రై క్లీనింగ్ విషయంలో ఇవ్వాలని అనుకున్నాను. అన్నా దీని మీద మచ్చ ఉంది తీసేయన్నా అంటే, వాడు ఎక్కడుంది సార్ అంటాడు. ఎక్కడుంది సార్? అది కనబడితేనే దాన్ని తీసేయడానికి వీలవుతుంది, కనబడకుండా ఎక్కడ తీస్తాడు? పాపము కూడా కనబడితే తీసివేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న. కనబడాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? వేలు. నేను రాను ఈ వెలుగు దగ్గరికి అని ఎంతసేపు కూర్చుంటావు చీకట్లో? కరెంటు పోయింది అనుకో, ఈ గది అంతా ఏమైపోతుంది అక్క? మనం ఆహ్వానించకపోయినా చీకటి వచ్చి కూర్చుంటుంది. కరెంటు పోయింది, చీకటి, లోపలికి రాని పిలుస్తామా? కరెంట్ వచ్చినాక ఇక కరెంట్ వచ్చింది చీకటి వెళ్ళిపోని చెప్తామా? ఆటోమేటిక్ ఏమైపోతుంది? పరారు. వెలుగు ఉండే చోట అది ఉండదన్నా. చీకట్లో వెలుగు ఉంటుందేమో కానీ వెలుగులో చీకటి ఎంత మాత్రం ఉండదు, ఉండనే ఉండదు. యోహాను రాస్తూ ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. వెలుగు ఉద్దేశం ఏంటి? అక్కడ ఏముందో చూపించడం. ఆ వస్తువు ఏందో కరెక్ట్. ఉదాహరణకు అక్షరాలు కనపడట్లే, ఏం పెట్టుకుంటున్నాం? కరెంటు పోయింది, అక్షరాలు కనపడట్లే, మళ్ళీ ఏం పెట్టుకుంటాం? దీపం పెట్టుకుంటాం. ఇప్పుడన్నా ఇక్కడ లైట్లు ఉన్నాయి కానీ మా చిన్నప్పుడు మేము పెట్రోమాక్స్ లైట్లు ఉండేటి ఒక్క 5వ తరగతి 4వ తరగతి 1991 కొద్ది ఫస్ట్ గ్రీన్ కలర్ వస్తాయి, తర్వాత తెల్లగా వస్తాయి. అప్పుడు బెడ్షీట్ వేస్తారు, బెడ్షీట్ వేసి మా ఈపు పైన పెడతారు, దాన్ని పట్టుకుని ఆ వెలుగులో గట్టి కలుసుకుంటా ప్రభుదాసయ్య గారు యేసుక్రీస్తు లోక రక్షకుడు అని చెప్తాడు. అక్కడ పెట్టుకుంటే కక్కుసేవుడు సెగంతా. యవనస్తులారా, అనుభవాలతో మనం నిండిపోవాలి. చూడండి, నాట్ ఓన్లీ థియరీ, ఇంక్లూడింగ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్ అమైంది ఇక్కడ. ఓకే కాదు, ఎంటెక్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్ అంకుల్. అమ్మో, ఎంత వోల్టేజ్ నింపబడాలక్క. వెలుగుంటేనే పాపం బయలు. పాపాన్ని చూపించేది ఏంటిది? వెలుగు లేకపోతే అంతా చీకటే. అసలైన వాచ్ వచ్చింది అనుకో, డూప్లికేట్ వాచ్ ఏదో బయటపడిపోతుంది. వెలుగు వస్తే పాపం ఏంటో బయటపడిపోతుంది. మందిరానికి లోకానికి ఏమవసరం? పాప చీకటి లోకం ఉన్నాయి. దేవుడు నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగై ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు అందరినీ lighted to lighten. మనం వెలిగాం, ఇతరులను వెలిగిస్తున్నామా? శ్రీనిధి చూడదు, ఎవరు పడతాయి? ఎప్పటికీ శబ్దాలు వచ్చిన చోటికి ఎందో శబ్దం వచ్చిందని, ఎవరో వచ్చినారని, ఎందో జరిగిపోతుందని నా కోసమే అన్నట్టుగా చూడకూడదు. మనం కదలకుండా కూర్చుంటే సింహం కూడా ఏం చేస్తుంది అక్క? ఎదురుకొచ్చి ఇట్లా చూసి ఏదో రాయి అనుకుని వెళ్ళిపోతుంది. మనం కదిలామనుకో, అమ్మో దీనికి జీవం ఉంది అనుకుని అది మెడ పట్టుకొని కదలకుండా
ఆ పాము ఇట్లా అవుతుంది, ఇలా రాయాలి అనుకుని వెళ్ళిపోతుంది. కదిలామనుకో ఓని ఎక్కడ చంపేస్తాడని చెప్పి బస్ సైకలాజికల్ ఫార్ములా అన్నది. కదిలే వాటి వైపు చూడకూడదు. ఎంత పెద్ద శబ్దం వచ్చినా మనం కదిలే ఉండాలి. అప్పుడు వాక్యం నిలబడతాను. వాక్యం ఫలిస్తుంది. చెప్పేటప్పుడు వింటేనే 70 మార్కులు వస్తాయి. 90 మార్కులు కావాలంటే రాసుకోవాలా, 100కు 100 కావాలంటే రాసుకున్నది ఇంటికి పోయి ఒక 5 నిమిషాలు అట్లా తిప్పేస్తే అంతే. ఓకే, కష్టపడుతుంటారు ఎవరు కూడా బాగా వినండి, కాన్సన్ట్రేషన్గా వినండి, 70 మార్కులు వచ్చేస్తాయి. రాసుకోండి, 90 మార్కులు వస్తాయి. రాసుకున్నది ఇంటికి పోయి ఒకసారి అట్లా తిప్పేయండి, 100కు 100 వస్తాయి. నేను లోకమునకు వెలుగు. యెహోవాకాండం 25వ అధ్యాయం చూడన్నా, 25వ అధ్యాయం 30వ వచనం. చేయవలెను నకిషీ పనిగా దానిని చేయవలెను. నకిషీ పని అంటే అన్న చెప్పినారు, బీటెన్ వర్క్. ఉల్లి తీసుకొని సుత్తె తీసుకొని ఒక రాయిని కొట్టుకుంటూ పోతే ఒక రూపం వస్తుంది. ఇప్పుడు ఈ మేలిమి బంగారును తీసుకొని ఏ పనిగా చేయమన్నాడు? ఇది కాల్చబడం లేదన్నా, సుత్తె దెబ్బలు పడుతున్నాయి. దేనికి? మేలిమి బంగారానికి. బాగా వినాలి వనస్తులు. మేలిమి అక్క పాపం కూర్చోబెట్టుకో దగ్గర పంపించేయి, నేను ఒప్పుకోను. ఏం బెదిరిస్తున్నాం మేము? మనం ఇక్కడ కూర్చోవచ్చు. మేలిమి బంగారానికి ఏ సుత్తి దెబ్బలు పడతాయి? ఏం దెబ్బలు పడుతున్నాయన్నా? మేలిమి బంగారం అంటే ఎవరు అనుకున్నాం మనం? శ్రద్ధ అయ్యిందండి అన్న. అంతే, సాయంత్రం అయితే నువ్వు ఎవరు నేను ఎవరు. మళ్ళీ రేపు ఎప్పుడు పోతావన్నా నువ్వు అని. ఏం దెబ్బలు పడుతున్నాయి అక్క? దేనికి? మేలిమి బంగారం అక్క. మేలిమి బంగారం అంటే ఎవరని అనుకున్నాం మనం? ప్రభువైన యేసుక్రీస్తు. దెబ్బలు పడితే తప్ప అది ఒక రూపానికి రాదు. నకిషీ పని అంటే అది. కంసాలివాడు ఆ వేడిలో కరిగించే పని వేరు. అసలు అగ్నిలో కాల్చకుండా ఉన్న బంగారాన్ని సుత్తెలతో కొట్టుకుంటూ దీపవృక్షము ఆ రూపము వచ్చేంత వరకు దెబ్బలు. ఎంతవరకు ఉన్నాయక దెబ్బలు? ఆ రూపము వచ్చేంత వరకు వదిలేటట్లేదు కొట్టేవాడు. దేవుడు చెప్పినాడు, నువ్వు నకిషీ పనిగానే చేయాలి. దీన్ని పోత పోసింది కాదు, ఇది పొగలతో ఊపి పోత పోసింది కాదు. శుద్ధ దెబ్బలు. ఈ పక్క వంకరం కొట్టు, ఆ పక్క వంకరం కొట్టు. మీరు ఎప్పుడన్నా బిందెలో అతుకులేసే షాప్ ఉంటుంది కదా నాయనమ్మ, కంచు బిందెలకు రాగి. ఎన్ని దెబ్బలు కొడుతుంటాడన్న వాడు? ఇట్లా చూస్తాడు, కొంచెం వంకరం ఉందంటే కొడతాడు. ఎంతవరకు కొడతాడు? రౌండ్గా. ఎన్ని దెబ్బలు కొట్టింటాడన్నా? దేవవృక్షము ఒక షేపుకు రావడానికి ఎన్ని దెబ్బలు తినిందో అక్క, ఎన్ని దెబ్బలన్నా. పౌలు సేవా జీవితంలో నేను అనేక దెబ్బల చేత కొట్టబడి తిని
ఇక చనిపోయినాడని వదిలేసిపోయినారక్క. నేను ప్రయాణం చేస్తున్న వాడ బద్దలు ఈదుకుంటూ పోతే ఒక ద్వీపం కనపడింది. దాని పేరే మేలింది అన్నది. మేలింది. ఒక చోట నాగుపాము, ఆ పాము కాటు తిన్నవాడు ఇప్పుడు బతకల. సేవా జీవితం ఆయన సారూప్యములోనికి మారేంత వరకు పౌలుకి ఏం దెబ్బలు అయినాయి. ఇప్పుడు సేవా జీవితం దెబ్బలు లేకుండా ఉండాలని, అసలు కష్టమే లేకుండా ఉండాలని, కడుపు ఖాళీగా లేకుండా ఉండాలని, బీరువా నిండా బట్టలు ఉండాలని, బ్యాంకి నిండా డబ్బులు ఉండాలని సేవ. సూటు బూటు మేకప్ ఆడి కారు, దిగితే ఏసీ, బాత్రూంలో ఏసీ, పండుకుంటే ఏసీ, సైకిల్ మీద ఏసీ, హాస్టర్ గారు అలా కూర్చుంటే కాళ్ళు నొక్కనికి ఇద్దరు యవనస్తులు, కరెంటు చిన్న ఫ్యాన్ తీసుకొచ్చి మూతి దగ్గర పెట్టేది. ఎందుకు పెడుతున్నారంటే వేసుకున్న మేకప్ చెమటలకు. హాస్టల్ అన్నా సేవ సేవ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ముగించేద్దాం. 5వ వచనం, 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, ఇష్టమైన త్రోవకు తొలిగెను. మన అందరి దోషమును అతని మీద మోపెను. నలుగా గొట్టబాడి పొడవాడేని, నలుగా గొట్టబాడి పొడవాడేను. అంగీకరించు యేసుని, యేసు చావుందే సిలువపై, నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమ నోర్చెను. నీ కొరకే నా కొరకే నది వాలే యేసు రక్తము. ఆయన నలగగొట్టమన్నాడమ్మా. మేలిమి బంగారం కూడా సుత్తె దెబ్బలతో నలిగి 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 ఒక రూపంకి వచ్చింది. ఆ రూపం వచ్చిన తర్వాత దీపం వెలిగించబడింది. ఆ దీపం మందిరం అంతా. ఎందుకు నన్ను ఇట్లా కొడుతున్నావు అని అడిగిందా మేలిమి బంగారం? నన్ను ఎందుకు ఇన్ని దెబ్బలేస్తున్నావు అని అడిగాడు యేసుక్రీస్తు. నా మీద ఎందుకు ఉమ్మేసినావు అని అన్నాడా? ఎందుకు నన్ను అపహసిస్తున్నావు అని అడిగాడు? ఎందుకు నా మీద శిలువ భారం మోపావని అడిగాడు? ఎందుకు ఎందుకు నన్ను మేకులతో కొడుతున్నావు అని అడిగాడు? ఒక రూపం రావాలన్న మానవునికి ఎట్లా చేసి మానవుని వెలుగు సంబంధులుగా చేయాలన్నా, అందుకు నేను ఎన్ని దెబ్బలైనా మందిరంలో వెలిగించుటకు దీపవృక్షం తయారు కావాలంటే ఈ మేలిమి బంగారానికి శుద్ధ దెబ్బలు, సర్వలోక మానవాళికి రక్షణ కావాలంటే, నీవు నేను సూర్యుడు లేని దేశంలో ఉండాలంటే, నిత్య వెలుగులో మనం ఉండాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తుకు దెబ్బలు అవసరం.
దీపవృక్షం అంటే ఎవరోగా చెల్లి, ఎవరు? మన ప్రభు అయిన నలుగగొట్టబడును. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టం. నలిగిపోతే తప్ప తమలపాకు నలిగిపోతే తప్ప, నలిగితేనే, కరిగితేనే కొవ్వొత్తి, కరగకపోతే అది కొవ్వొత్తి కాదు. అది కరిగిపోతూ నలిగిపోతూ ఏమందిస్తుంది? యేసుక్రీస్తు నలిగిపోతూ కరిగిపోతూ పంటి కిందనే తన సమస్త బాధలన్నీ పెట్టుకుని ఒకే ఒక కేక వేసి ప్రాణం పెట్టుట ద్వారా లోకానికి ఏమొచ్చిందన్నా? వెలుగు. మనం వెలిగించాలని అనుకున్నాడు. ఆయన వెలుగు కాదు, సందేహం లేదు. ఆయన వెలుగు, సందేహమే లేదు. ఆ వెలుగు మనకి ఇవ్వాలని అనుకున్నాడు. శాసనాలు కలిగిన పలకలు పట్టుకొని కొండ దిగుతూ ఉండగా మోషే ముఖం ఎట్లుందన్నా? ప్రకాశించెను. పలకలు చేతిలో ఉంటేనే ప్రకాశం. మరి ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు వెలిగించబడ్డావా? వెలుగుతుందా నీ దీపం? ఆరిపోయిందా? ఆరిపోయిన దీపాలు ఉన్నాయి, లోపలికి రానిచ్చినాడా? ఎవరు వాళ్ళు? బుద్ధి లేని లోపలికి రానిచ్చినాడా? ఆరిపోయి పొగ వస్తుంది అన్నారు. దేవునికి పొగ కావాలా, లైట్ కావాలా? ఆయన లైట్ అక్క, ఆయన పొగ కాదు. ఆయన ఖాళీ బూడిద అయిపోయిన ఒత్తి కాదు. ఆయన లైట్. అలాంటి వెలుగు కలిగిన వారిని లోపలికి ఆహ్వానించినాడు. తలుపు వేయబడింది. దేవుడు తలుపేస్తే ఎవరన్నా తీసేస్తారక్క? నోవహు ఓడ తలుపులు యెహోవా వేసెను. నోవహు గారు వేసుకునేది. ఒకవేళ నోవహు వేసుకుంటే మనలు గడ్డపాడలు పెట్టి దాన్ని పగలగొట్టింది. మనలు చిన్నోళ్ళు అనుకునేవక్క, ఏమిరా నోవహు ముసలుడు ఒక్కడే లోపలికి పోయినాడు, ఎంత చెప్పినా తీయడం లేదని చెప్పి గడ్డపాడలు తీసుకొచ్చి బద్దలు చేసింది. అసలు నోవహు ఓడ తలుపు దేవుడు తీస్తారా? ఎవరైనా లోకంలో ఉన్నవారు ఎవరు అవుతున్నా? పరలోకపు తలుపులు ఆయన తెరిచే పెట్టినాడక్క. ఇదిగో నేను చూడగా పరలోకమందు తలుపు తెరచి ఉండెను. అది మన కొరకే. దగదాగా మేరాయు నగరాములో సూర్య చంద్రుల అవసరము లేదు. దగదాగా మేరాయు నగరాములో సూర్య చంద్రుల అవసరము లేదు. దేదీప్యమైన ఓ గొర్రె పిల్ల, దేదీప్యమైన ఓ గొర్రె పిల్ల, దీపంపై నీ ఉండగా నీ వెలుగు పాటలో పరలోక కాంతిలో నడిపించు మమ్ము, వినిపించు మాకు నీతినియ పలుకు. ఆయనే వెలుగైన లోకం అక్క. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఈ లోకంలో వెలిగించబడిన వారికి ప్రవేశం. అక్కడ చీకట్లో ఉన్న వారికి కూడా సుమా. ఈ లోకంలో ఉండగానే ఎవరైతే పాపాలు ఒప్పుకొని, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి, ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన రక్షకుడిని నమ్ముతారో, హృదయంలో స్వీకరిస్తారు, పాపాత్ములమని ఒప్పుకుంటారు, తమ జీవితాలు వెలుగుమయమై జీవిస్తూ ఉన్నారు. అట్టి వారికి పరలోక ప్రవేశం. ఇక ఎవరికి ఆ ప్రవేశం? ఎంతకాలం? యుగ యుగములు, సదాకాలం.
అట్టి వెలుగుకు వారసులు కావాలని ఎన్నో దెబ్బలు తిని యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణము పెట్టి, దెబ్బలు తగిలితేనే దీపవృక్షం తయారైంది, దీపం వెలిగించినారు, వెలుగు వచ్చింది. ఆ వెలుగు మందిరానికి మాత్రమే పరిమితం అన్నారు. కానీ యేసుక్రీస్తు వెలుగు సర్వలోకమంతా వెలుగు. ఆ మందిరంలోనికి వెలుగు లేవీలకు మాత్రమే ఆ వెలుగు సొంతం, యాజకులకు మాత్రమే ఆ వెలుగు సొంతం. అయితే యేసుక్రీస్తు వెలుగు ఎందరు అంగీకరిస్తే వారందరికీ సొంతం. ఈ మధ్యాహ్న కాలం నువ్వు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఈ వెలుగు నీ సొంతం అవుతుంది. ఆయన నీ వాడవుతాడు, నువ్వు ఆయన దానవవుతావు, ఆయన వాడవవుతావు. అట్టి భాగ్యానికి ఇంకా ఎవరైనా నోచుకోకుండా ఉన్నట్లయితే ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే బొందిలో ఊపిరి పోకముందే యేసుని నమ్ముట ముఖ్యమని, బొందిలో ఊపిరి పోకముందే యేసుని నమ్ముట ముఖ్యమని, యేసు ప్రభు నిన్ను పిల్లువా, ఈ సుదినం నీవు విశ్వసింపవా, యేసు ప్రభు నిన్ను పిల్లువా, ఈ సుదినం నీవు విశ్వసింపవా. ఆయన పిలుస్తున్నాడు చెల్లి, వెనకడుగు వేయదు. యవనస్తుడా, వెలుగు సంబంధులై వెలుగులోగానికి వారసుడవై అనేకులకు వెలుగుగా, అనేకులకు వెలిగించినట్లుగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ అవకాశం చేజార్చుకుంటే నీ భవిష్యత్తు ఏమవుతుందో నీకు తెలియదు కనుక నేడు అనే సమయం ఉండగానే రక్షకుని ఆశ్రయించి రక్షకుని పాదాల దగ్గరికి చేరి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన తుడిచివేస్తాడు, ఆయన కడిగి వేస్తాడు, ఆయన తెల్లగా చేస్తాడు, ఆయన వెలుగుగా చేస్తాడు, ఆయన వెలుగులోకి ఆహ్వానం చెప్తాడు. అట్టి అవకాశాన్ని చేజార్చుకోకుండా ఎవరైనా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే అలాగ వెళ్ళిపోకుండా ప్రార్థన చేసిన తర్వాత ముందుకు వచ్చి ఆయన ఆశ్రయించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని మేము ఈ స్వార్థను ప్రకటిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక.